శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం నాడు నిర్వహించారు. ఈ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ల పనితీరు, ఆసుపత్రిలో పోస్టుల భర్తీ, ప్రధాన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి పనితీరుపై నిత్యం మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలి అని ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించారు. ముఖ్యంగా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు చందాలు వేసుకుని ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అని సూచించారు. ఆకస్మికంగా వారానికి ఒకసారి తనిఖీ చేస్తానని, విధులకు ఎవరు గైహాజరైనా సహించేది లేదని హెచ్చరించారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో సిబ్బంది డ్యూటీ చార్ట్ ఏర్పాటు చేయాలి అని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ప్రధాన సమస్యల్లో కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రూపాయలు విలువ చేసే ఈ స్థలం కోసం ఎన్నో కష్టాలు చేకూర్చి ఈ స్థలాన్ని హాస్పిటల్ కోసం ఏర్పాటు చేశారు. మీ తాలూకా శిలాఫలకాలు ఇక్కడ లేకపోవడం టెక్కలి ప్రాంత ప్రజలు చాలా బాధపడుతున్నారు. వెంటనే అవి పునరుద్ధరించాలని మరీ కోరుకుంటూ కొన్ని స్టేట్ గవర్నమెంట్ లో ఒకటి రెండు బహుశా సెంట్రల్ గవర్నమెంట్ లో వెళ్ళాల్సిందే సార్. అది మీరు మీకు ఒక కాపీ పెడతాను సార్, మీ దృష్టికి పెడతాను సార్. సో దట్ మీ ఆఫీస్ ద్వారా కూడా ఫార్వర్డ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది సార్. ఒక రివ్యూ మీటింగ్ సార్ నేను నా లెవెల్లోనే ప్రతి 2 weeks కి ఒకసారి ఇక్కడ పెట్టాలని ఉంటాయి సార్. 2 weeks కి ఒకసారి పెడితే ఈ ఇష్యూస్ అప్పుడు సాల్వ్ అవుతాయి సార్. ఏదైనా డాక్టర్స్ కూడా నేను చెప్పాల్సి అంటే ఏదైనా చిన్న ఐటమ్స్ ఉంటే మీరు విజన్ తీసుకోండి, నేను రైటింగ్ విజన్ తీసుకోవాలి, ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ దేర్ ఆర్ సమ్ స్మాలర్ ఇష్యూ, ఇది కొనాలి అదే కొనాలి, మీరు విజన్ తీసుకోండి, నాకు ఫోన్ ద్వారా కూడా ఒకసారి చెప్తే ప్రాబ్లం లేదు, నేను రైటింగ్ విజన్ తర్వాత ఇచ్చేస్తాను సార్. డెఫినెట్ గా సార్ ఈ హాస్పిటల్ ఒక మంచి హాస్పిటల్, ఇంకా బికాస్ హైవే దగ్గర ఉంది, మన జిల్లాకి ఒక చాలా ఇంపార్టెంట్ అసెట్ ఇది సార్. మనం ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచిగా మనం పనిచేయాల్సింది. నేను నా టీం తరఫున కూడా మీకు లేట్ అయ్యిందండి, దగ్గరలో ఉన్నానండి, అవన్నీ కథలు చెప్పే అవకాశం మరి లేదు. హాస్పిటల్ లైన్లో పెట్టాలనుకుంటున్నాం, లైన్లో పెడతాం. ఏది అవసరం ఉన్నా నా బాధ్యత. ఈరోజు ప్యాటర్న్ చూశాను, దాదాపుగా 33 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ కేటగిరీస్, డాక్టర్లు కొంతమంది, అందులో స్టాఫ్ నర్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైయెస్ట్ నెంబర్ స్టాఫ్ నర్సెస్ 12 మంది కనిపిస్తున్నారు. అసలు దీనికి ఏంటి, మీరు ఎప్పుడైనా రాశారా? అటు నుంచి ఏమైనా వచ్చాయా? ప్రభుత్వం నుంచి ఇవ్వకపోతే లోకల్గా మనం ఏమైనా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి లోకల్ సెలక్షన్ ఏమైనా చేసుకోగలమా? దాని విధి విధానాలు ఏంటో మనం తెలుసుకోవాలి. మీరు ఏదైతే వేకెంట్ పొజిషన్ ఉందో ఇమీడియట్గా ఒక లెటర్ రాయండి. నేను వచ్చే ముందే సిరియా అని మన జిల్లా ఆఫీస్కే మీ కమిషనర్కి వచ్చింది, నేను మొన్నే చెప్పాను, మళ్ళీ ఒకసారి తీసుకొస్తాను ఆగండి. మీరు రాస్తే స్టాఫ్ ఇద్దాం. మీ పరిధిలో ఏవైనా మనం అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ మీరు ఏమైనా రిక్రూట్ చేయగల అవకాశాలు ఉంటాయి, అవి మనం ఇమీడియట్గా చేసి స్టాఫ్ను ఫుల్ఫిల్ చేయాలి. స్టాఫ్ను ఫుల్ఫిల్ చేయడం, చార్ట్ వేయడం, స్టాఫ్ నర్స్తో సహా, నర్సెస్తో సహా, సెక్యూరిటీ గార్డ్స్తో సహా, ఈవెన్ క్లీనింగ్ చేసే వాళ్ళతో సహా ఎవరు ఏ నిమిషంకి హాస్పిటల్లో పనిచేయాలో వాళ్ళ వివరాలన్నీ ఉండాలి. వారు సమయానికి వచ్చి పని చేయాలి. అది చేయకపోతే ముందే మీరు నిర్ణయం చేసుకోండి, మీరు మీ దారి మీరు ఎత్తుకోవాలని స్పష్టంగా నేను చెప్తున్నాను. రెండవది కుర్చీలు, ఫ్యాన్లు. ఎంటైర్ హాస్పిటల్కి ఓపీతో సహా, ఓపీలో ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉండాలని నేను చెప్పాను ఆ రోజు ఓపెనింగ్ అయినప్పుడు. నేను చూసేటప్పుడు ఓపీ దగ్గర మంచి స్టీల్ కుర్చీలు అందరిలో ఉంటాయి, మీరు ఓపీలో పెట్టండి అని నేను చెప్పాను. ఇవన్నీ జరిగిపోయాయి. ఓపీలో ఎన్ని అవసరం ఉంటుంది, ఎంటైర్ స్టాఫ్ కూర్చోవడానికి ఎన్ని అవసరం ఉంటుంది, పళ్ళలో ఏ అవసరం ఉంటాయి, డీటెయిల్గా మీరు అదొక రిపోర్ట్ ఇవ్వండి. మన ఫండ్స్ అవైలబుల్ అంటే కొందాం, లేకపోతే మా నాయకులకి కార్యకర్తలు చెప్పి ఒక్కొక్కరు ఒకటి అనౌన్స్ చేసి అది పేరు పెట్టుకుంటారు. ఎన్ని ఫ్యాన్లు కావాలన్నా, ఎన్ని కుర్చీలు కావాలన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.